మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 50కి పైగా స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదన్నా డివిజన్ 24 అన్న రండి. పేరు పేరు కన్ఫర్మ్ అయిపోయిందా ఆనందన్న? థ్యాంక్ యూ. ఏ రోజు ఎవరు కూడా చేయని పని, చేయని అభివృద్ధి ప్రణాళికలు నిజమైతా ఉన్నాయి. మహబూబ్ నగర్ కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చేయలేకపోయినరు, ఊహించలేకపోయినరు, మాటలకే పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి గారు 603 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మహబూబ్ నగర్ పట్టణం మొత్తానికి భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేయించి శంకుస్థాపనకు వారే స్వయంగా వచ్చిండ్రు. ఇది చరిత్రాత్మకం. పెరుగుతున్న జనాభాకు అవసరంగా మళ్ళీ విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని 5 లక్షల జనాభా కూడా సరిపోయేటంతగా మళ్ళీ వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ప్లాన్ తోటి 220 కోట్లు శాంక్షన్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేయడానికి స్వయం ముఖ్యమంత్రి గారు వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే, అడిగినవన్నీ మహబూబ్ నగర్ ప్రజలకు చేస్తున్నాము, వారి నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో 60 డివిజన్లకు గాను 50+ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని పోయిండు. ఇదే మాటను నేను మహబూబ్ నగర్ ప్రజలకు చెప్తా ఉన్నా. మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చినాం. ఏ రోజు ఎవరు కూడా చేయని పని, చేయని అభివృద్ధి ప్రణాళికలు నిజమైతా ఉన్నాయి. మహబూబ్ నగర్ కళ